క్రైస్తవ కుటుంబాలలో క్రైస్తవ కుటుంబాలకు లేదా కుటుంబాలలో ఉండవలసిన లక్షణాలేంటి? కొన్ని లక్షణాలను ఈరోజు మనం ఆలోచించడానికి సిద్ధపడదాం. అంటే మనందరి కుటుంబాలు కూడా క్రీస్తు ప్రభుని ఎరిగిన కుటుంబాలే. దేవుణ్ణి ఎరిగిన కుటుంబాలే, దేవుణ్ణి నమ్ముకున్న కుటుంబాలే. అయితే దేవుణ్ణి నమ్ముకున్న కుటుంబాలుగా మన కుటుంబాల్లో ఎటువంటి లక్షణాలు ఉండాలి? ఏ లక్షణాలు ఉంటే ఆ కుటుంబాన్ని చూసిన వాళ్ళు వీరు దేవుణ్ణి నమ్ముకున్నారా అని అనుకోవాలి. ఎందుకు అంటే మనం దేవుణ్ణి నమ్ముకున్న వారిగా ఎదుటివాడికి తెలియాలి. ఆ దేవుణ్ణి నమ్ముకుంటే ఇటువంటి లక్షణాలు వీళ్ళు కలిగి ఉంటారా అని మన జీవితమే ఒక రకంగా సువార్త చేసే పరిస్థితి ఏర్పడుతుంది. మన ప్రవర్తనే దేవునికి సువార్తగా కనబడుతుంది. కాబట్టి ఈ రోజున క్రైస్తవ కుటుంబాల్లో ఉండవలసిన లక్షణాలు, వాస్తవానికి కుటుంబాలు ఏర్పాటు చేసింది దేవుడే. ఎందుకు? కుటుంబ వ్యవస్థను ఏర్పాటు చేసింది ఎవరు? దేవుడు. కుటుంబ వ్యవస్థను ఏర్పాటు చేసిన దేవుడు మన కుటుంబాలన్నీ కూడా బాగుండాలని దేవుడు కోరుకున్నాడు. అయితే గ్రంథంలో దేవుడు కొన్ని సందర్భాల్లో మన కుటుంబాల్లో కొన్ని లక్షణాలు లేకపోవడం వల్ల గొప్ప కుటుంబాలు ఏమవుతాయన్నాడు చూడండి. ఇక్కడ గొప్ప కుటుంబాలు పాడగుననియు చిన్న కుటుంబాలు చీలిపోవుననియు అన్న మాట రాసి ఉంది. అంటే గొప్ప కుటుంబాలు అనుకున్నవన్నీ కూడా పాడైపోతున్నాయి, చిన్న కుటుంబాలన్నీ కూడా చీలిపోతున్నాయి. గొప్ప కుటుంబాలు ఎందుకు పాడవుతున్నాయి? చిన్న కుటుంబాలు ఎందుకు చీలిపోతున్నాయి? అంటే క్రైస్తవ కుటుంబాల్లో ఏ లక్షణాలు అయితే ఉండాలో ఆ లక్షణాలు లేకపోవడం వల్ల కుటుంబాలేమో పాడైపోతున్నాయి, చిన్న కుటుంబాలుగా ఉన్న కుటుంబాలు చీలిపోతున్నాయి. ఆమోసు గ్రంథం 6వ అధ్యాయం. ఆమోసు గ్రంథం 6వ అధ్యాయం. ఆమోసు గ్రంథం 6వ అధ్యాయం 11వ వచనం చదువుతాను చూడండి. ఏలయనగా గొప్ప కుటుంబములు పాడగుననియు చిన్న కుటుంబములు చీలిపోవుననియు యెహోవా ఆజ్ఞ ఇచ్చి ఉన్నాడు. దేవుడు ఆజ్ఞ ఇచ్చాడట. గొప్ప కుటుంబాలేమో పాడవుతున్నాయి, చిన్న కుటుంబాలు చీలిపోతున్నాయి. అసలు ఎందుకు ఈ పరిస్థితి ఏర్పడుతుంది అంటే కుటుంబ వ్యవస్థను ఏర్పాటు చేసిన దేవుడు మన కుటుంబాలు బాగుండాలని దేవుడు కోరుకున్నాడు. అయితే కుటుంబాలు బాగుండాలంటే తల్లికో తండ్రికో లేదా పిల్లలు ఒక్కలకో దేవుడు చెప్పిన మాటల ప్రకారం బ్రతకడం ఉంటే సరిపోదు. తల్లి, తండ్రి, పిల్లలు. కుటుంబం అంటే అర్థం ఏంటి? తండ్రి ఒక్కడే కుటుంబం అవుతాడా? కాదు. తల్లి కాదు. తల్లి, తండ్రి, పిల్లలు మినిమం. పెద్దవాళ్ళు ఉంటారు. అయితే కుటుంబము అనాలి అంటే తల్లి, తండ్రి, పిల్లలు. కాబట్టి తల్లి, తండ్రి, పిల్లలుగా ఉన్న ఆ కుటుంబాలని ఏర్పాటు చేసిన దేవుడు ఈరోజు ఎందుకు ఈ పరిస్థితి పాడైపోతున్నాయి, చీలిపోతున్నాయి అంటే చాలా కుటుంబాల్లో దేవుడు ఆశించినటువంటి లక్షణాలు లేవు. క్రైస్తవ కుటుంబాల్లో ఏ లక్షణాలు అయితే ఉండాలో అవి లేవు. ఎఫెసీ పత్రిక ఎఫెసీలకు రాసిన పత్రిక 3వ అధ్యాయం. ఎఫెసీలకు రాసిన పత్రిక 3వ అధ్యాయం చూడండి. దేవుడు ఒక కుటుంబంగా మాట్లాడుతూ ఉంటారు. ఇక్కడ 3:14 చదువుతాను చూడండి. ఈ హేతువు చేత పరలోకమునందును భూమి మీదను ఉన్న ప్రతి కుటుంబము ఏ తండ్రిని బట్టి కుటుంబం అని పిలువబడుచున్నదో అన్నాడు. అంటే పరలోకంలో కుటుంబం ఉంది, భూమి మీద కూడా మనకి కుటుంబాలు ఉన్నాయి. అంటే పరలోకంలో ఉన్న, భూమి మీద ఉన్న ప్రతి కుటుంబము అన్నాడు. కాబట్టి ఈరోజు ప్రతి కుటుంబాన్ని ఏర్పాటు చేసిన దేవుడు ఆ కుటుంబాలకి కొన్ని లక్షణాలు ఉండాలని కోరుకున్నాడు. ఇక్కడ ఒక సర్కిల్లో రాసి నేను లక్షణాలన్నీ కూడా చుట్టూ రాశాను. ఈ లక్షణాలు మన కుటుంబాల్లో ఉన్నాయా? ఉంటే ఆ లక్షణాలను బట్టి ఆ కుటుంబము దేవుడు సంతోషపడే కుటుంబం, దేవుడు ఇష్టపడే కుటుంబం. కాబట్టి ఈరోజు మన కుటుంబాలు ఎలా ఉన్నాయో ఒకసారి చదువుకుందాం. చాలామంది ఏం చేస్తారటమ్మా, కుటుంబాలను నాశనం చేసే వాళ్ళు ఉంటారట. గ్రంథంలో రాస్తుంది ఆ మాట. తీతుకు రాసిన పత్రిక చూడండి. అంటే కొన్ని కుటుంబాలు సంతోషంగా ఉండడం కొంతమందికి ఇష్టం ఉండదు. కొంతమందికి వాళ్ళు ఏం చేస్తారట, తప్పుడు బోధ చెప్తూ, అంటే లేనిది కూడా చెప్తూ కొన్ని కుటుంబాల్లో తప్పుడు బోధ చేస్తూ కుటుంబాలనే నాశనానికి నడిపిస్తున్నారని తీతుకు రాసిన పత్రిక చూడండి. 1వ అధ్యాయం 11వ వచనం. తీతుకు రాసిన పత్రిక 1:11లో వారి నోళ్ళు ముయ్యింపవలెను, అట్టివారు ఉపదేశింపకూడని వాటిని దుర్లాభము కొరకు ఉపదేశించుచు
కుటుంబములనే పాడు చేయుచున్నారు. కుటుంబాలను ఏం చేస్తున్నారు? పాడు చేస్తున్నారు. చాలామంది తప్పుడుగా మాట్లాడుతారు. పెళ్ళైన వెంటనే దూరంగా ఉండాలంటారట. కొడుకుతో ఆ కోడలు వచ్చిన తర్వాత, అడుగుపెట్టిన తర్వాత. మరి ముసలి తల్లిదండ్రులు పెద్ద తప్పేమీ లేదంటారట కొంతమంది పాస్టర్స్. తప్పేమీ లేదు. మరి వాళ్ళు ఉంటారు, ఏదో ఒకటి పంపిస్తామంటారు. వీళ్ళు ఎక్కడో ఉండడానికి ఇష్టపడతారు కొంతమంది. చూడండి, ఎక్కువ శాతం వివాహం అయిన వెంటనే సెపరేట్ అయిపోవడానికి ఇష్టపడతారు. అదేం రోగం అర్థం కాదు, మాయ రోగం. అంతవరకు కలిసి ఉన్నటువంటి తల్లితో తండ్రితో ఉన్నటువంటి సంబంధ బాంధవ్యాలన్నీ దూరపరుచుకొని, ఒక్కడు నువ్వు నాతో వస్తావా రావా అని అడుగుతుంది ఆవిడ. ఎవరో చెప్తారు. దాన్ని విని ఆ మాటలు బట్టి కుటుంబాలు చీలిపోవడానికి అవకాశం లేదు. క్రైస్తవ కుటుంబాల్లో ఎప్పుడు ఎలా ఉండాలంటే, కుటుంబం అంటే కలిసి ఉండాలి. దాన్నే కుటుంబం. అమ్మ, నాన్న, తండ్రి, తల్లి, పిల్లలు, వాళ్ళకున్న అమ్మ, నాన్న, ఆ బాంధవ్యాలనేవి ఉండాలి. చాలామంది కుటుంబాల్లో చూడండి, ఈరోజు చీలిపోతున్న కుటుంబాలు కనబడతాయి. చీలిపోతున్నారు ఎక్కడికక్కడ. కానీ ఒక రాయబడిన మాట, కొంతమంది చెప్పకూడని వాటిని చెప్పి కుటుంబములనే పాడు చేయుచున్నారు అన్నాడు. కుటుంబాలు పాడైపోతున్నాయి. ఈరోజు ఈ మాటలు వింటున్న మన కుటుంబాలైనా ఏ లక్షణాలు కలిగి ఉంటే మన కుటుంబాలు కలిసి ఉంటాయో ఆ లక్షణాలను ఈరోజు గ్రంథం నుండి ఆలోచించేద్దాం. చూడండి, మొట్టమొదటిగా యెహోషువ ఒక మాట చెప్పారు. మీ అందరికీ జ్ఞాపకమే కదా. నేనును నా ఇంటి వారును యెహోవాను సేవించుదుము అని యెహోషువ గారు మాట్లాడారు. యెహోషువ గ్రంథం 24వ అధ్యాయం. యెహోషువ గ్రంథం 24వ అధ్యాయం చూడండి. యెహోషువ గ్రంథం 24వ అధ్యాయం. యెహోషువ గ్రంథం 24వ అధ్యాయం 15వ వచనం. చివరి భాగం చదువుతాను. 15 చివరి భాగం. మీరెవరిని సేవింప కోరుకునను చూడండి, నేనును నా ఇంటి వారును యెహోవాను సేవించెదము అనెను. యెహోషువ ఏమన్నారు? మీరెవరిని సేవించినా నేను నా ఇంటివారు. ఇంటివారు అన్నారంటే కుటుంబంతో కలిపి చెప్పాడా ఈయన? నేను నా ఇంటివారు అంటే తన కుటుంబాన్ని కలిపి చెప్తున్నాడు యెహోషువ. ఈరోజు మనం కూడా ఒక భర్త స్థానంలో మీరుంటే, ఒక భార్య స్థానంలో మీరుంటే కుటుంబంలో, నేను నా కుటుంబము, నేను నా ఇంటివారు యెహోవాను సేవిస్తాము. అయితే యెహోవాను సేవిస్తే ఎటువంటి లక్షణాలు కలిగి ఉండాలో ఒక్కొక్కటిగా చదువుదాం. నెంబర్ 1, క్రైస్తవ కుటుంబాల్లో ఉండవలసిన లక్షణాల్లో మొట్టమొదటి లక్షణం ఏంటంటే కుటుంబ ప్రార్థన ఖచ్చితంగా ఉండాలి. ఏ క్రైస్తవ కుటుంబాల్లో కుటుంబ ప్రార్థన లేదో ఆ కుటుంబాలు చీలిపోవడానికి అవకాశం ఉంది. జాగ్రత్తగా విందాం. ఏ కుటుంబాల్లో కుటుంబ ప్రార్థన లేదో ఆ కుటుంబాలు పాడైపోవడానికి, కుటుంబాలు చీలిపోవడానికి అవకాశం ఉంది. ఎందుకు అంటే కుటుంబ ప్రార్థన నిజంగా ఇంటికి చాలా ముఖ్యం, చాలా ప్రాముఖ్యమైనది కుటుంబ ప్రార్థన. అమ్మ, నాన్న, పిల్లలు కూర్చొని ప్రార్థన చేసుకుంటూ ఉంటుంటే చాలాసార్లు నేను మీకు చెప్పాను. నేను నాన్న బాధలు చెప్పుకుంటూ ఉంటాడు, ప్రార్థనలో చెప్పుకుంటాం దేవుడికి. ఇంట్లో చేసుకున్నప్పుడు పిల్లలను చదివించడం కష్టంగా ఉందయ్యా, ఉద్యోగ బాధ్యతలు నిర్వర్తించడం కష్టంగా ఉంది, వాళ్ళ అవసరాలు తీర్చడం కష్టంగా ఉంది, దయచేసి నీ సహాయం చేయవా అని ఆ తండ్రి ప్రార్థన చేస్తుంటే ఎదిగిన పిల్లలు వింటూ ఉంటారు. అరే మా నాన్న ఎంత కష్టంగా ఉందన్నమాట, నేనేమో జులాయిగా తిరుగుతున్నాను, లేదా నా ఇష్టానుసారంగా నేను వ్యవహరిస్తున్నాను, అమ్మా నాన్నని నేను ఇబ్బంది పెడుతున్నాను, మా నాన్న మమ్మల్ని పెంచడానికి ఎంత కష్టపడుతున్నాడా. ఎందుకంటే వాళ్ళు ఎదురుగా చెప్పుకోలేకపోయినా మోకరిల్లు మనతో పాటు కూర్చోబెడితే ఎదిగిన ఏ యవనస్తురాలికైనా ఆ తండ్రి ప్రార్థన చేస్తుంటే మోకరిల్లి మా నాన్న కష్టం నీకు అర్థమవ్వాలి, మా అమ్మ కష్టం నీకు అర్థమవ్వాలి, వాళ్ళు ఎంత రెక్కల ముక్కలు చేసుకుని కష్టపడితే ఈరోజు నన్ను చదివించగలుగుతారు ఈ స్థాయిలోని. అంటే కుటుంబ ప్రార్థనలు తెలియకుండానే ఒక బాధ్యత పిల్లలకి చెప్పగలం, మనం నేర్పించగలం. నాకు చాలా కష్టంగా ఉంది, పిల్లలకు ఏమీ చేయలేకపోతున్నాను, చదివించలేకపోతున్నాను, ఏమీ పెట్టలేకపోతున్నాను, దయచేసి నీ సహాయం అందించు అని మన ప్రతి బాధ కూడా కుటుంబ ప్రార్థనలో చెప్పుకున్నప్పుడు, అది ఉదయమో సాయంత్రమో మీరు ఆ కుటుంబ ప్రార్థన ప్రతి క్రైస్తవ కుటుంబంలో కూడా బిడ్డల జీవితాలు మార్పు చెందుతాయి. బిడ్డలు ఆలోచించడం ప్రారంభిస్తారు. అప్పుడు అనుకుంటాడు, ఎప్పుడైతే చిన్నప్పటి నుంచి ఆ తల్లిదండ్రులతో ప్రార్థనలో ఎదిగాడో, వివాహం అయిన తర్వాత, పెళ్ళైన తర్వాత కూడా ఆ ఆవిడని కూడా కూర్చోబెడతాడు అక్కడ.
లేదు అనుకోండి, వాళ్ళిద్దరూ బయటకి ఎక్కడికో వెళ్ళిపోతారు. వేరే కాపురాలు, వేరే కుటుంబాలు. చిన్నప్పటి నుంచి ఈరోజు ఉన్నటువంటి ప్రతి తల్లికి, తండ్రికి నేనేం చెప్తానంటే, నాతో పాటే నా కొడుకు కూర్చోవాలి, నా కూతురు కూర్చోవాలి. ఇద్దరు భార్యాభర్తలతో కూర్చున్నప్పుడు అది ఎదుగుతూ, ఎదుగుతూ ఉంటే వివాహం అయిన తర్వాత కూడా ఆ కోడలు ఆ ఇంట్లోనే ఉంటది. ఖచ్చితంగా చెప్తాను నేను. ఒకవేళ ఏమైనా చిన్న చిన్న మాటలు చెప్పినా నోరు మూయి అంటాడు ఆ కొడుకు. మా నాన్న నన్ను ఎలా పెంచాడు, ఎంత ప్రార్థనాపూర్వకంగా పెరిగాము, నువ్వు మనం ఇక్కడే ఉండాలి, ఇక్కడే ఉండాలి. ఒకవేళ ఆవిడికి తెలియక ఏమైనా తప్పుడుగా మాట్లాడినా వచ్చిన కోడలు కొడుకు చెప్పగలిగే స్థాయిలో ఉంటాడు. ఎందుకంటే ఈ తండ్రి అలా నడిపించాడు ప్రార్థనాపూర్వకంగా. అందుకే కలిసి ప్రార్థన చేసే కుటుంబాలు ఎప్పుడూ కలిసే ఉంటాయి. రాసుకోవచ్చు మనం. కలిసి ప్రార్థన చేసే కుటుంబాలు. కొంతమంది కుటుంబాల్లో తాత ఇక్కడ, అమ్మమ్మ అక్కడ, లేదా భార్యాభర్తలు ఎక్కడో వేరు వేరు రకాలుగా ప్రార్థన చేసుకుంటారు కొన్నిసార్లు. అది మంచిది కాదు. కలిసి ప్రార్థన చేసే కుటుంబాలు ఎప్పుడూ కలిసే ఉంటాయి, ఎప్పుడూ కలిసే ఉంటాయి. ఎందుకు అంటే ప్రార్థన చేసే కుటుంబాల్లో గొడవలు, అల్లర్లకు, ఇబ్బందికర పరిస్థితులకు తావుండదు. అందుకే కుటుంబ ప్రార్థన ఖచ్చితంగా కుటుంబానికి చాలా ప్రాముఖ్యం. తెస్సలోనిక దినవృత్తాంతాల మొదటి గ్రంథం ఒక మాట చదువుదాం కుటుంబ ప్రార్థన విషయంలో. దినవృత్తాంతాల మొదటి గ్రంథం దినవృత్తాంతాల మొదటి గ్రంథం 10వ అధ్యాయం. ఒక్క నిమిషం. 13వ అధ్యాయం. దినవృత్తాంతాల మొదటి గ్రంథం 13వ అధ్యాయం 14వ వచనం చూడండి. దేవుని మందస్సము ఒబేదెదోము ఇంటిలో అతని కుటుంబమునొద్ద 3 నెలలు ఉండగా యెహోవా ఒబేదెదోము ఇంటి వారిని, అతని సొత్తంతటిని ఆశీర్వదించాడు. కుటుంబాన్ని ఆశీర్వదించాడు దేవుడు. ఎప్పుడు? దేవుని మందస్సము ఉన్నప్పుడు. దేవుని మందస్సం అంటే అర్థమేంటి? 3 వస్తువులు ఉంటాయి మనకి. దేవుని మందస్సం అంటే ప్రార్థన, వాక్యము, దేవుని యొక్క సన్నిధి. దేవుని సన్నిధి. ఇప్పుడు కుటుంబ ప్రార్థనలు ఏం చేస్తారు? అందరూ కూర్చొని పాటలు పాడుకుంటారు, వాక్యం చదువుకుంటారు, పాటలు పాడుతారు, వాక్యం చదువుతారు, ప్రార్థన చేసుకుంటారు. అంటే దేవుని మందసం లేదా ఆ స్థితి కుటుంబ ప్రార్థనలో ఉన్నప్పుడు ఆ ఇంటి ఒబేదెదోము ఇంటిని దేవుడు ఏం చేశాడు? ఆశీర్వదించినట్టుగా ఈరోజు మన ఇంట్లో కుటుంబ ప్రార్థనలు జరుగుతున్నాయో లేదో మీకు తెలుసు. కుటుంబ ప్రార్థనలు ఖచ్చితంగా జరగాలి. ఇక్కడ లేకపోతే మన కుటుంబంలో జరగాలి. ఎప్పుడైనా అది క్రైస్తవ కుటుంబాలకు ఉండవలసిన ప్రధానమైన లక్షణం. అందుకే ఒకవేళ తండ్రి లేకపోతే డ్యూటీకి వెళ్తే తల్లి అయినా కూర్చోబెట్టాలి పిల్లల్ని. తల్లి ఏం చేస్తుంది? వదిలేస్తుంది. ఈవిడికి ఉండదు, ఆ పిల్లలకి ఉండదు. ఒకవేళ భర్త బాగుంటే, కొన్ని కుటుంబాల్లో భర్త బాగోరు, భార్య బాగుంటే కూర్చోబెడుతుంది, ప్రార్థనలు ఉంటాయి. అంటే ఖచ్చితంగా మన జీవితంలో కుటుంబ ప్రార్థన ఉదయము చేయాలి. నేను చెప్పాను మీకు నిర్గమకాండ 29వ అధ్యాయంలో అహరోను ఉదయాన్నే ఒక గొర్రె బలి అర్పిస్తున్నాడు. అలాగే ఉదయం ఒకటి, సాయంత్రం ఒకటి. దానికి అర్థం ఏంటంటే ప్రార్థన అనేది ఖచ్చితంగా ఉదయము సాయంత్రము మా కుటుంబాలు మేము చేసుకోగలగాలి. అంతకన్నా ఎక్కువ చేసుకుంటే ధన్యకరమే. అయితే మా ఇంట్లో కుటుంబ ప్రార్థన జరగాలి. ఎందుకు? కుటుంబ వ్యవస్థను ఏర్పాటు చేసిన దేవుడు కుటుంబం అంతా కలిసి ప్రార్థన చేసుకుంటే ఆ కుటుంబాలను చూసి దేవుడు ఆనందపడతాడు, దేవుడు సంతోషపడతాడు. పైనుంచి చూస్తున్న దేవుడు మనం కుటుంబ ప్రార్థన చేసుకుంటుంటే ఎంత ఆనందపడతాడో. మరి ఈరోజు కుటుంబ ప్రార్థనలు ఉన్నాయంటారా మన కుటుంబాల్లో? నెంబర్ 2, దేవుని సన్నిధిలో కుటుంబాలుగా ఉండాలి. ఇది దేవుని కోరికమ్మా. మనందరం ఎక్కడ ఉండాలి? క్రైస్తవులకు ఉండవలసిన లక్షణం ఏంటంటే ఎప్పుడు మన కుటుంబాలు ఎక్కడ ఉండాలి? అది నేను ఒక్కడనే వస్తే బాగోదు, నా భార్య వస్తే ఒక్కరితో బాగోదు, పిల్లలు వస్తే బాగోదు. కుటుంబాలన్నీ కూడా దేవుని సన్నిధిలో ఉంటే ఆ కుటుంబాన్ని దేవుని సన్నిధిలో చూసిన దేవుడు ఆయనకి మహిమ కలుగుతుంది. 96వ కీర్తన మీరు చూస్తారా? 96వ కీర్తన, కీర్తనల గ్రంథం 96వ కీర్తన 7వ వచనాన్ని చదువుతాను. జనముల కుటుంబములారా యెహోవాకు చెల్లించుడి, మహిమ బలములు యెహోవాకు చెల్లించుడి. ఏమన్నాడమ్మా? జనముల కుటుంబములారా అన్నాడు. జనముల కుటుంబములారా. ఇప్పుడు కుటుంబాలన్నీ కూడా దేవుడికి ఏం చెల్లించమంటున్నాడు ఇక్కడ? మహిమ చెల్లించండి. ఇప్పుడు కుటుంబంలో తండ్రి ఒక్కడే వస్తే, తల్లి ఒక్కరే వస్తే, పిల్లలే వస్తే ఏం మహిమ? అంటే దేవుని సన్నిధిలో ఎవరు ఉండాలి? కుటుంబాలన్నీ ఉంటే ఆ కుటుంబం ద్వారా దేవుడికి ఏం కలుగుతుంది? మహిమ. ద్వితీయోపదేశకాండం 12వ అధ్యాయం, 7వ వచనం మీరు చూడగలరా?
7వ వచనం 12:7, మీరును మీ దేవుడైన యెహోవా మిమ్మల్ని ఆశీర్వదించి మీకు కలుగజేసిన మీ కుటుంబములను మీ దేవుడైన యెహోవా సన్నిధిని భోజనము చేసి మీ చేతి పనులన్నిటి యందు సంతోషింపవలెను. అంటే దేవుడు మీకు ఇచ్చిన మీ కుటుంబాలు ఎక్కడ ఉండాలని కోరుతున్నాడు ఇక్కడ? దేవుడు మీకు కలుగజేసిన మీ కుటుంబాలు మీ దేవుడైన యెహోవా సన్నిధిలో ఉండాలి. చూసారా? అంటే క్రైస్తవ కుటుంబాల్లో ఉండవలసిన లక్షణం ఏంటంటే, నా కుటుంబం దేవుని సన్నిధిలో ఉండాలి. నా కుటుంబం అలా మీరు దేవుని సన్నిధిలో కుటుంబాన్ని ఉంచండి. కుటుంబంలో ఎప్పుడు గొడవలు రావు. గొడవలు రావంటే సమస్య వచ్చినా సమస్య పెద్ద సమస్యగా ఉండదు, మారిపోద్ది, పెద్ద ఇబ్బంది లేదు. ఎందుకంటే వాళ్ళు పరిష్కరించుకోగలరు. ఎందుకంటే రోజు దేవుని సన్నిధికి వచ్చిన కుటుంబాల్లో గొడవలు వచ్చినా గొడవలుగా ఉండవు. అది కుటుంబంలో ఎవరైనా భర్త అయినా భార్య అయినా అర్థం చేసుకుంటారు వాక్యాన్ని బట్టి. ఎందుకు? వాళ్ళు ప్రతిరోజు దేవుని సన్నిధిలో గడుపుతున్నారు. ఆ దేవుని సన్నిధిలో కుటుంబాలుగా ఉంటున్నప్పుడు దేవునికి ఏం కలుగుతుంది? ఆ కుటుంబాల ద్వారా మహిమ కలుగుతుంది అన్నాడు. మీ అందరికీ తెలిసినటువంటి భక్తుడైన దావీదు ఉన్నారు కదమ్మా. దేవునికి ఇష్టానుసారైనటువంటి భక్తుడైన దావీదు తన కుటుంబాన్ని ఏమని ప్రార్థన చేశాడో మీరు ఆ ప్రార్థన చూడండి ఒకసారి. 2వ సమూయేలు గ్రంథం ఎంత అద్భుతంగా ప్రార్థన చేసి దేవుణ్ణి బతిమాలుతున్నాడంటే దావీదు 2వ సమూయేలు 7:26, సైన్యములకు అధిపతికి యెహోవా ఇశ్రాయేలుకు దేవుడై ఉన్నాడన్న మాట చేత నీ నామమునకు శాశ్వత మహిమ కలిగినట్లును నీ దాసుడనైన నా కుటుంబము నీ సన్నిధిని స్థిరపరచబడినట్లు నీవు సెలవిచ్చిన మాట నెరవేర్చుము. ఏమన్నాడు? రాజునన్నాడా? రాజునని చెప్పుకున్నాడా? నీ దాసుడునైనా నా కుటుంబం. వాస్తవానికి రాజు అయిపోయాడు అప్పటికే. కానీ ఏమంటున్నాడు దేవుడి దృష్టిలో? నీ దాసుడిని. ఎందుకంటే నువ్విస్తే నేను కూర్చున్నాను సింహాసనం మీద. అంటే ఎప్పుడు గ్రంథం చదువుతున్నప్పుడు ఒక కోణంలో కాదు. అంటే దావీదు ఎంత తగ్గించుకున్నాడో మనకు అర్థం కావాలి. వాస్తవానికి రాజును అని రాయించచ్చు, కాదు నీ దాసుడును అన్నాడు. అంటే దావీదు తను ఎంత తగ్గించుకున్నాడో చూడండి. నీ దాసుడునైనా నా కుటుంబము అన్నాడు. 29 దయచేసి నీ దాసుడునైనా నా కుటుంబము నిత్యము నీ సన్నిధిని ఉండునట్లుగా దానిని ఆశీర్వదించుము. యెహోవా నా ప్రభువా, నీవు సెలవిచ్చి ఉన్నావు, నీ ఆశీర్వాదము నుండి నా కుటుంబము నిత్యము ఆశీర్వదింపబడును గాక. చూసారా? అంటే నీ దాసుడినైన నా కుటుంబం నిత్యము ఎక్కడ ఉండాలని కోరుకున్నాడు దావీదు? అంటే నా కుటుంబము దేవుని సన్నిధిలో ఉండాలి. ఇది దావీదు క్రైస్తవులకు నేర్పిస్తున్నటువంటి ఒక లక్షణం. నా కుటుంబం ఎప్పుడూ దేవుని సన్నిధిలో ఉండాలి. అప్పుడే పిల్లలైనా పెద్ద ఎదిగిన తర్వాత నీ మాట వింటారు. ఈరోజు ఎదిగిన పిల్లలు ఎందుకు మాట వింటలే చెప్పండి? ఈరోజు ఎదిగిన పిల్లలు తల్లిదండ్రుల మాట మీద దూషిస్తూ ఎదురు సమాధానాలు ఎందుకు చెప్తున్నారంటే, ఒకవేళ నా పిల్లల్ని నేను తీసుకురాలేదేమో మందిరానికి, అందుకే ఎదిగిన తర్వాత వీడు సమాధానాలు చెప్తున్నాడేమో, వీడు ఆ అమ్మాయి సమాధానం చెప్తుందేమో. ఈరోజు ఆ స్థాయి ఎందుకు వచ్చిందంటే దావీదు ముందుగా జాగ్రత్త పడుతూ క్రైస్తవ కుటుంబాలకు ఉండవలసిన లక్షణం ఏంటంటే కుటుంబాలన్నీ కూడా దేవుని సన్నిధిలో ఉండాలి. దేవుని సన్నిధిలో ఉండాలి. అప్పుడే దేవుడు ఆ కుటుంబాల ద్వారా మహిమపరచబడతాడు అని దేవుని ఉద్దేశం. నెంబర్ 3, అలాగే క్రైస్తవ కుటుంబాల్లో ఉండవలసిన లక్షణం ఏంటంటే 3, ప్రేమ. అసలు ప్రేమ గురించి ఎన్నో మాటలు దేవుని గ్రంథంలో పొందుపరిచాడు దేవుడు. ప్రేమ క్రైస్తవ కుటుంబాల్లో ఎందుకు ఉండాలంటే చాలామంది ఏమంటారు చూడండి, ప్రేమ చూపించామనుకోండి, ఆ ప్రేమను బట్టి అరే మీరు దేవుని పిల్లల్లాగా ఉన్నారే అంటారు. మీరు కొన్ని సందర్భాల్లో చూసారు లేదు, మనం ప్రేమ చూపిస్తే దేవుని పిల్లలు అని చుట్టుపక్కల వాళ్ళు గ్రహిస్తారు. దేవుని ప్రేమను బట్టి మనం అలా చేయగలుగుతున్నాం అని కొంతమంది అంటారు. అంటే క్రైస్తవ కుటుంబాల్లో ఉండవలసిన లక్షణం ప్రేమ ఎందుకు ఉండాలి అంటే నిన్ను బట్టి దేవుడి దగ్గరికి వాళ్ళు రావాలి, నిన్ను బట్టి దేవుని ప్రేమ ఏంటో వాళ్ళు తెలియాలి. కాబట్టి ప్రేమ విషయంలో ఏమని రాయించాడో గ్రంథంలో ఒక మాట మనం చదువుకుందాం చూడండి. ఎఫెసీలకు రాసిన పత్రిక 5వ అధ్యాయం. ఎఫెసీలకు రాసిన పత్రిక 5వ అధ్యాయం 2వ వచనం చివరి భాగం చదువుతాను. 5:2 చివరి భాగం. అలాగుననే మీరును ప్రేమ కలిగి నడుచుకోండి అన్నాడు. అంటే క్రైస్తవ బిడ్డలందరూ ఏం కలిగి నడుచుకోవాలి? ప్రేమ. ప్రేమ ఉంటే ఒకవేళ ఎవరైనా తప్పు చేస్తే ఆ తప్పిదాన్ని ఏం చేస్తాం? మనం దాచిపెడతారు.
ప్రేమ అనేక తప్పిదములను ఏం చేస్తుంది? దాచిపెడుతుంది. ప్రేమ దోషాలన్నింటిని ఏం చేస్తుంది? కప్పుతుంది. అందుకే పిల్లలు తప్పు చేస్తే మన కోపం వచ్చినా ఆ కోపం ఆ సమయానికి చూపించినా మరలా వాళ్ళ మీద ప్రేమే చూపిస్తాం. ఈరోజు ప్రేమ కలిగి నడుచుకుంటే సహోదరుడు సహోదరి చేసిన తప్పులు నువ్వేం చేయగలవు? క్షమించగలవు. ప్రేమ ఉన్న చోట క్షమాపణ ఉంటుంది. ప్రేమ లేకపోతే క్షమాపణ ఉండదు. అందుకే ప్రేమ కలిగి ఎందుకు అన్నాడంటే అసలు ప్రేమ కలిగి ఉంటేనే క్రైస్తవ కుటుంబాల్లో మనం దేవుని పిల్లలు. అందుకే వాళ్ళంతా ప్రేమించగలుగుతున్నారు. యోహాను రాసిన మొదటి పత్రిక 4వ అధ్యాయం. యోహాను రాసిన మొదటి పత్రిక 4వ అధ్యాయం 7వ వచనం చూడండి. ప్రియులారా, మనం ఒకరినొకడు ప్రేమింతము, ఏలయనగా ప్రేమ దేవుని మూలముగా కలుగుచున్నది. ప్రేమ ఎవరి మూలంగా కలుగుతుందన్నాడు? దేవుని మూలంగా. ప్రేమించు ప్రతివాడును దేవుని మూలంగా పుట్టినవాడై దేవుని ఎరుగును. దేవుడు ప్రేమ స్వరూపి. ప్రేమ లేనివాడు దేవుణ్ణి చూసారా అమ్మ. ఈరోజు నీలో ప్రేమ లేకపోతే నువ్వు దేవుని ఎరిగిన వాడు అయితే కాదు. అది గుర్తుపెట్టుకోండి. చాలామంది మనం కఠినంగా ఉంటారు కొన్ని సందర్భాల్లో, వాళ్ళు ప్రేమ చూపించలేకపోవచ్చు. అయితే దేవుని కుమారుడిగా కుమార్తెగా మనం ఎలా ఉండాలంటే వాళ్ళు ఇబ్బందికర పరిస్థితుల్లో బాధ పెట్టినా శ్రమ పెట్టినా ఇబ్బంది కలిగించినా నువ్వు ప్రేమే చూపించి అన్నాడు దేవుడు. యేసుప్రభు ఈ లోకానికి వచ్చి ఏం చూపించాడు? ఎందుకు? తన ప్రాణాన్నే పెట్టాడు ఆయన. తను కొట్టేవారిని కూడా ఏమనలే, క్షమించాడు ఆయన. ప్రేమ ఉంది కనుక ప్రభు క్షమించగలిగాడు. అంటే ప్రేమ ఉన్న చోట ఏముంటుంది? క్షమాపణ. ప్రేమ లేకపోతే మీరు ఎవరినైనా చూడండి, ప్రేమిస్తాం కాబట్టి క్షమించగలం. కొంతమంది నేను క్షమించండి రా అంటారు వాళ్ళని. నా జీవితంలోనే క్షమాపణ వాళ్ళకి లేదు అంటాడు. ఎందుకంటే వీడాన్ని ప్రేమించట్లేదు కాబట్టి. ప్రేమ ఉందనుకో క్షమాపణ ఉంటుంది. యేసుప్రభు కూడా సిలువ వేస్తున్న, ఇబ్బంది పెడుతున్న, తన కొడుతున్న వారిని కూడా, తన అంగీ తీసిన వారిని కూడా, తన దేహాన్ని దున్నిన వారిని కూడా ఏమన్నాడంటే, తండ్రి వీరేమి చేయుచున్నారో వీరెరుగరు గనుక వీరిని ప్రేమ ఉంది కనుక దేవుడు లోకమును ఎంతో ప్రేమించాడు. అంటే ఆయన ప్రేమ ఈరోజు మనం కూడా ఏమంటున్నాడంటే మీరు కూడా క్రైస్తవ కుటుంబాలుగా ఎదుటి కుటుంబాల పట్ల ప్రేమ కలిగి నడుచుకోండి. ఆ ప్రేమ ఉంటేనే మీరు దేవుని పిల్లలను గ్రహిస్తారు. ఆ ప్రేమ క్రైస్తవ కుటుంబాల్లో ఉండాలి. ప్రేమ లేనివాడు దేవుని ఎరుగని వాడు. కొంతమంది ప్రేమించరండి కుటుంబాల్లో, మీరు చూస్తారు అలాంటి వాళ్ళని. ప్రేమ లేకపోతే దేవుని మందిరానికి వచ్చినా ఉపయోగం లేదు. గుర్తుపెట్టుకోండి. తోటి సహోదరుడు తోటి సహోదరిని నువ్వు ప్రేమించలేకపోతే దేవుని మందిరానికి వచ్చినా ఉపయోగం లేదు. ఎందుకు? ఏం నేర్చుకున్నావు? ఆయన ప్రేమమయుడు అన్నాడు, ఆయన ప్రేమ కలిగిన వాడు అన్నాడు, దేవుని వల్ల ప్రేమ కలుగుతుంది అన్నాడు. మరి నీలో ఎదుటివాడిని ప్రేమించే మనస్తత్వం నీకు లేకపోతే ఎప్పుడొచ్చినా గొడవలు, వాళ్ళ మీద వీళ్ళ మీద చాడీలు, వాళ్ళంటే ద్వేషం, వాళ్ళంటే పడదు అని నువ్వు అంటున్నావంటే అసలు నువ్వు దేవుని మందిరానికి వచ్చి ఉపయోగం లేదు. ఎందుకు? వాళ్ళు ద్వేషించినా నువ్వు ప్రేమించమంటున్నాడు దేవుడు. కష్టమైన ఇది మనం అలవర్చుకోవాలి. అది క్రైస్తవ కుటుంబాల్లో ఉండవలసిన లక్షణం. నెక్స్ట్, ప్రేమ ఎప్పుడైతే ఉందో ఆటోమేటిక్ ఏమొస్తుంది చెప్పమంటారా? ఉంటుంది. ప్రేమ ఉన్న చోట ఏముంటుంది? ఇప్పుడు సంఘం అందరినీ కూడా ప్రేమించామనుకోండి, సంఘం అంతా ఎలా ఉంటారు? ఐక్యంగా ఉంటారు. లేదు మన మధ్య ప్రేమ లేదనుకోండి, వాళ్ళ మధ్య ఐక్యత ఉండదు. ప్రేమ ఉంటే ఐక్యతకి గ్యారంటీ. కుటుంబంలో కూడా ఐక్యత ఉంటేనే, ప్రేమ ఉంటేనే ఐక్యత ఉంటుంది కుటుంబాల్లో. ఐక్యత గురించి ఎఫ్ఎస్సి పత్రికలో ఒక మాట చదువుకుందాం చూడండి. ఐక్యత విషయంలో ఎఫ్ఎస్సి పత్రిక నుండి ఎఫ్ఎస్సి 4వ అధ్యాయం, ఎఫ్ఎస్సీలకు రాసిన పత్రిక 4వ అధ్యాయం 1వ వచనం చదువుతాను. కాబట్టి మీరు సమాధానమును బంధము చేత ఆత్మ కలిగించు ఐక్యమును కాపాడుకునుట యందు శ్రద్ధ కలిగిన వారై అన్నాడు. అంటే ఐక్యత ప్రతి క్రైస్తవుడు ఏం చేయాలి? కాపాడుకోవాలి. ఈరోజు మా కుటుంబాల్లో ఐక్యత లేకపోవడం వల్లే కుటుంబంలో గొడవలు, భార్యాభర్తల మధ్య సమాధానం ఉండదు, భార్యాభర్తల మధ్య, తల్లిదండ్రుల మధ్య, పిల్లల మధ్య సమాధానం ఉండదు. ఐక్యత లేకపోవడం వల్ల నిజంగా చెప్తున్నాను, ఆ కుటుంబము ఆశీర్వాదాన్ని పోగొట్టుకుంటుంది. ఈరోజు సంఘంలో ఐక్యత ఉంటేనే ఏ పనైనా చేయగలం. ఒకరు ముందుకి ఒకరు వెనక్కి లాక్కూడదు. సంఘ కార్యక్రమాల్లో కొంతమంది వాక్యం తెలియకపోయినా మేము కూడా అంటాను ముందుకు వస్తారు. కొన్ని సందర్భాల్లో ఒక సహోదరుడు చెప్తున్నాడు, సంఘం అంతా ఒక నిర్ణయం తీసుకుంది, సువార్తికుడు ఒక నిర్ణయం తీసుకుని చెప్పాడు ఆయన వాక్యాన్ని బట్టి. చెప్తే ఏమో సంఘంలో ఒక మెంబర్ లేసి అలా జరగడానికి వీల్లేదన్నాడట ఆయన. అంటే అతనికి ఇష్టం లేదు ఆ మంచి పని జరగడం. వాస్తవానికి అది సువార్తికుడికి బెనిఫిట్ కాదు, అతనికి ఏదో వ్యక్తిగత ఉపయోగం కాదు, సంఘానికి ఉపయోగం కాదని ఆలోచన చేశాడు. అలాంటప్పుడు ఆ నిర్ణయాన్ని అందరూ ఏం చేయాలి?
అంగీకరించాలి, ఐక్యత ఉండాలి. ఈరోజు ఐక్యత లేకపోవడం వల్ల కుటుంబంలోని ఇబ్బందులే, సంఘంలో కూడా ఇబ్బందులే. అందుకే మన కుటుంబాల్లో దేవుడు ఐక్యత ఎందుకు లేదు అంటే ప్రేమ లేదు అని అర్థమవుతుంది. ప్రేమ ఉందనుకోండి, ఆ సహోదరుడి పట్ల లేదా సంఘం మీద ప్రేమ ఉంటే ఖచ్చితంగా నువ్వు ఐక్యతగా ఉంటావు, సంఘానికి సహకరిస్తావు. 133 కీర్తనలో ఏమని రాస్తుందో తెలుసా అమ్మా? 133 కీర్తన, సహోదరులు ఐక్యత కలిగి నివసించుట ఎంత మేలు, ఎంత మనోహరము. అక్కడ ఏముంటుంది అన్నట్టాడంటే కీర్తన చివరి భాగంలో ఆశీర్వాదము, శాశ్వత జీవము అక్కడ ఉంటాయి. ఈరోజు ఐక్యత ఉన్న కుటుంబాల్లో ఆశీర్వాదం ఉంటుంది, ఐక్యత ఉన్న సంఘాల్లో ఆశీర్వాదం ఉంటుంది. అందుకే ఏదైనా ఒక నిర్ణయం సంఘంలో తీసుకున్నప్పుడు అది మంచిదైతే, అది వాక్యానుసారం అయితే ఆ నిర్ణయానికి నేను అంగీకరిస్తాను. అది తప్పుడుగా చెప్తుంటే, అది ఎవరో ఒక వ్యక్తికి ఉపయోగపడుతుంటే ఆ కార్యక్రమం ఎప్పుడు చేయకూడదు సంఘంలో. ఒకవేళ పెద్దవాళ్ళ నిర్ణయాలు తీసుకున్నా ఆ నిర్ణయం తప్పు అని మనమే చెప్తాం. ఎందుకు అంటే అది వ్యక్తిగతంగా తీసుకుంటున్నారు. వ్యక్తిగతంగా ఎప్పుడు తీసుకోకూడదు సంఘంలో నిర్ణయం. సంఘము గురించి ఎవరైనా అందరూ నిర్ణయాలు తీసుకుంటే అది ఓకే అవుతుంది. ఒక వ్యక్తిగతంగా నా ప్రయోజనం కోసం నేను సంఘాన్ని తీసుకుంటే అది ముమ్మాటికి తప్పే, ఎవరు అంగీకరించకూడదు కూడా. కానీ తీసుకున్న నిర్ణయం సంఘం కోసమా ఆలోచించి, సంఘం కోసమా, సంఘ అభివృద్ధి కోసమా, సంఘ క్షేమం కోసమా, నేను కూడా యాక్సెప్ట్ చేస్తాను, అది మంచిది. వ్యక్తిగతంగా ఎవరైనా తీసుకుంటే మాత్రం అది ఎప్పుడూ మంచిది కాదు. ఆ నిర్ణయాలకు ఎప్పుడు మనం ఏకీభవించకూడదు. రైట్. అలాగే కుటుంబాల్లో ఉండవలసిన లక్షణం ఏంటంటే చిన్నప్పటి నుంచి పిల్లలకు అలవాటు చేయండి. మీరు ఇలా చాలామంది చేస్తారు, కానుకలు ఇవ్వడం అలవాటు చేయండి అమ్మ. కానుకలు ఇవ్వడం కొంతమంది తల్లిదండ్రులు వేస్తారు, పిల్లలు వేయరు. చిన్నప్పటి నుంచి కూడా కానుక అనేది వాడికి అలవాటు ఉండాలి. మీరు ఎంత వేసినా, 10 రూపాయలు వేసినా, 20 రూపాయలు వేసినా, ఎంతో ఒకటి వాడికి వేసినప్పుడు ఆ ఎదుగుతున్న కొలది దేవునికి కానుక ఇవ్వాలి అన్న భావన మైండ్లో ప్రింట్ అవుతుంది వాడికి. మనం చిన్నోళ్ళే కదరా వాళ్ళకి ఎందుకు అనుకుంటారు కొంతమంది. ఆ చిన్నప్పటి నుంచి వేసే ఆ రూపాయి విలువ దేవునికి కానుక ఇవ్వాలన్న భావన హృదయంలో ముద్రించకపోద్ది. అప్పుడు ఎంత ఎదిగినా దేవునికి కానుక ఇవ్వాలన్న భావన ఎప్పుడూ వారికి ఆ హృదయంలోంచి ఎవరూ చెరపలేరు. అందుకే అర్పణలు కానుకలు అని ఎహెజ్కేలు గ్రంథం 44వ అధ్యాయం చూడండి. ఎహెజ్కేలు గ్రంథం 44వ అధ్యాయం 44వ అధ్యాయం ఎహెజ్కేలు గ్రంథం 30 చదువుదామా? 30. మీ ప్రతిష్ఠితార్పణములన్నిటిలోనూ తొలుచూలు వాటన్నిటిలోనూ మొదటివియు, ప్రథమ ఫలములన్నిటిలోనూ మొదటివియు యాజకుల వగును. మీ కుటుంబములకు ఆశీర్వాదము కలుగునట్లు. ఎవరికి ఆశీర్వాదం అన్నాడు ఇక్కడ? ఒక్కడికని చెప్పలేదు, చూసారా? మీ కుటుంబానికి ఆశీర్వాదం రావాలి అంటే మీరిచ్చే ప్రతి దాంట్లో ప్రథమది, తొలుచూలు, వాటన్నిటిలో మొదటిది యాజకులకు ఇవ్వండి అన్నాడు పాత నిబంధనలో. మీ కుటుంబాలకు ఆశీర్వాదం కలిగినట్లు మీరు ముందుగా పిసికిన పిండి ముద్దను యాజకులకు ఇవ్వాలి అన్నారు. అందుకే అక్కడ మందిరంలో పెడుతుంటారు. అన్ని ప్రథమ ఏవైతే తెచ్చున్నారో తెస్తుంటారు మన సహోదరులు. కొంతమంది బియ్యం తీసినా, ప్రథమ పంటలో వచ్చిన ఏ పాలు తెచ్చినా పెడుతుంటారు ఇక్కడ. అది యాజకులు తీసుకోమని పాత నిబంధనలో, అంటే దేవుని కోసం ఇచ్చినట్టు. ఆ పాత నిబంధనలో దేవుని అంటే యాజకుడు ఎవరో వృత్తి చేసిన వాళ్ళు తీసుకుంటారు. అది వాళ్ళ కోసం అని. ఇప్పటికీ కొంతమంది తప్పైతే కాదు. అయితే మనం ఇచ్చే అర్పణలు ఏవైతే కానుకలు ఉన్నాయో నీ సంపాదనలో మొదటి భాగం ఖచ్చితంగా దేవుంది. అప్పుడు నువ్వేం చేయాలి? తల్లి, తండ్రి, పిల్లలు మేమందరము కూడా ఈ లక్షణం కలిగి ఉండాలి. ప్రతి ఒక్కరము కానుక వెయ్యాలి. చిన్నప్పటి నుంచి ఆ పిల్లలకి అది అలవాటు చేయాలి. ఆ కానుక ఇస్తూ ఉంటే ఎదుటివాడికి ఎప్పుడైనా దేవుని విషయంలో ఆ పిల్లలు కూడా ఎదిగిన తర్వాత గొప్ప కార్యాలు చేసే అవకాశం ఉంటుంది. ఒక్కసారిగా ఏది అలవాటు కాదు. చిన్నప్పటి నుంచి గ్రాడ్యువల్గా అలవాటు చేస్తూ ఉంటే దేవునికి ఎందుకు ఇస్తున్నాము, ఇవ్వాలన్న భావన ఆ పిల్లల మనసులో ఏర్పడుతుంది. కాబట్టి నీ సంపాదనలో ఎప్పుడు కూడా ఎదుగుతున్న కొలది మనం ఎంత ఎదిగినా దేవుడికి కానుక ఇవ్వాలి. నాన్న, అమ్మ, మనం కానుక ఇవ్వాలి. అందుకోసం ఒక ఊహ వచ్చిన తర్వాత అడుగుతాడు, ఏంటి నాన్న మనం వేస్తున్నాం దేవునికి ప్రతి ఆదివారం చివరిలో కానుక, మనకు ఎంతైతే వచ్చిందో దానిలో మొట్టమొదటి భాగం దేవుడికి ఇవ్వాలి నాన్న అని ఒక లక్షణాన్ని మనం అలవాటు చేయాలి పిల్లడికి. అది మీరు అలవాటు చేసి చూడండి. ఎంత ఎదిగినా ఎప్పుడు తన సంపాదించిన భవిష్యత్తులో కూడా దేవునికి ఇవ్వాలనే భావనలో వాడి మనసులో ముద్రించకపోద్ది. అది మనకు మంచిది. అది క్రైస్తవ కుటుంబాల్లో ఉండవలసిన లక్షణం. నెక్స్ట్ ప్రాముఖ్యమైనది ఇచ్చుట. చాలామందికి తీసుకునే అలవాటు ఉంటుంది ఎక్కువ శాతం. ఎప్పుడు మన చెయ్యి ఇలాగేనమ్మా, ఎప్పుడు ఇలాగే.
ఇలా ఉండదా? పుచ్చుకొనుట కంటే ఏమన్నాడు? పుచ్చుకొనుట కంటే అపోస్తలుల కార్యాలు 20వ అధ్యాయం. అపోస్తలుల కార్యములు 20వ అధ్యాయం 35వ వచనం చదువుతున్నాను. అపోస్తలుల కార్యములు 20వ అధ్యాయం 35వ వచనం. చివరి భాగం చదివేద్దాం మధ్యలో. మీరును ఇలాగూ ప్రయాసపడి బలహీనలను సంరక్షింపవలననియు పుచ్చుకొనుట కంటే అండర్లైన్ ఇచ్చుట ధన్యమని ప్రభువైన యేసు చెప్పిన మాటలు జ్ఞాపకము చేసుకునవలననియు అన్నాడు. అంటే పుచ్చుకోవడం కన్నా ఏది ధన్యం? ఎందుకు? ఇచ్చేవాడు చెయ్య పైన ఉంటుంది ఎప్పుడు, అవునమ్మా? తీసుకునేవాడు చెయ్యి ఎక్కడ ఉంటుంది? కిందనే. అంటే క్రైస్తవులుగా మన కుటుంబాల్లో ఎప్పుడు మీరు ఇచ్చేవారిగా ఉండాలి. అది దేవునికైనా ఏ సహోదరుడికైనా. కొంతమంది అవసరాల్లో ఉన్న వాళ్ళు ఉంటారు, ఆపదల్లో ఉన్న వాళ్ళు ఉంటారు, అక్కర్లో ఉన్న వాళ్ళు ఉంటారు. అలాంటప్పుడు చాలామంది చేస్తారు మనం ఇచ్చే విషయం. కొంతమంది ఏం చేస్తారు? ఆతిథ్యం కూడా చేస్తారు, చేయరమ్మా. ఆతిథ్యం కూడా ఇవ్వడమే. ఒకళ్ళ ఇంటికి వచ్చిన తర్వాత మర్యాదగా. కొంతమంది ఒక తల్లిదండ్రులట భార్యాభర్తలు మాట్లాడుకుంటున్నారట. భార్యాభర్తలు మాట్లాడుకుంటూ ఆ మాటలని పిల్లలు వింటున్నారు. వాళ్ళు వచ్చి అప్పుడే తినెళ్ళారట, భోజనం పెట్టి వెళ్ళారు. ఇంకోసారి ఎప్పుడైనా అంకుల్ వచ్చినప్పుడు, అంకుల్ మీ గురించి నువ్వు దున్నపోతలా తిన్నావట మా అమ్మ అన్నది. ఆడు చెప్పేశాడు. క్రైస్తవ కుటుంబాల్లో ఎలా తిన్నాడట చూడండి, ఎలా పోల్చాడు. మీరు బాగా దున్నపోతులా తిన్నారని మా అమ్మ నాన్న మాట్లాడుకుంటుంటే మేము విన్నాం. అది ఆతిథ్యం అమ్మ. పిల్లలు చూడండి ఎలా ఉందో సాక్ష్యం. వీళ్ళేమో క్రైస్తవ కుటుంబాల్లో అమ్మ వచ్చేసారా ఇప్పుడు పెట్టారు. పెట్టినప్పుడు నువ్వేమనుకోవాలి? ఎప్పుడు తల్లిదండ్రులు పిల్లల ముందు ఏం మాట్లాడకండి దయచేసి. ఏం మాట్లాడాలో ఏం మాట్లాడకూడదో తల్లిదండ్రులకు తెలియాలి. పిల్లలందరూ అన్నీ వింటారు. రేపు పొద్దున సడన్గా మన పని అయిపోద్ది. అంటే ఆ వ్యక్తి ఏమనుకుంటాడు? పెట్టారు కానీ వీళ్ళ మనస్తత్వం ఇదనమాట. అంటే ఈ కుటుంబం ఇలాంటిది. దేవుడు ఎప్పుడు కూడా అబ్రహాం ఆతిథ్యం ఇచ్చాడు. హెబ్రీ పత్రికలో రాసుంటుంది. అబ్రహాము శారమ్మ కలిసి ఆతిథ్యం ఇచ్చారు. ఇచ్చిన ఆతిథ్యం ఎంత ప్రేమతో ఇచ్చారో. అందుకే దేవదూతలకు తెలియక ఎవరు చేశారు ఆతిథ్యం? అబ్రహాము తెలియక ఆతిథ్యం చేశాడు. అందుకే అబ్రహాం ఆశీర్వదించబడ్డాడు. మీరు ఎప్పుడైనా ఆతిథ్యం ఇస్తే అమ్మ మీకేమీ తగ్గిపోదు. 100 రూపాయలు పోయిందిరా, 500 రూపాయలు ఖర్చు పెట్టేస్తాం అనుకోకండి. మీరిచ్చిన ప్రతి ఆతిథ్యానికి విలువ ఉంది. అందుకే ఆ రోజు అబ్రహాము శారమ్మ ఇచ్చిన ఆతిథ్యాన్ని బట్టి వారు పంట పండింది, ఒక కడుపు పండింది ఆవిడికి. దేవదూతలు ఆతిథ్యం తీసుకుని వెంటనే ఏమన్నారు? వచ్చే సంవత్సరానికి అమ్మ నీ కడుపులో ఒక బిడ్డ పుడతాడు. అప్పుడే ఎందుకు చెయ్యాలి? అబ్రహాం తెలియకుండా తన జీవితంలో ఎప్పుడు అలవాటు ఏంటంటే ఒకరికి పెట్టడమే అలవాటు, ఒకరికి ఇవ్వడమే అలవాటు. అది ఆతిథ్యమైన సహాయమైన. అటువంటి నేచర్ కలిగిన వాడికి దేవుడు పిల్లల్ని ఇవ్వడానికి ఇష్టపడ్డాడు. చూస్తారా? అంటే ఆతిథ్యం పిల్లలని కాదు, ఆతిథ్యం అంటే ఏదైనా దేవుడు ఇస్తాడు. అయితే ఆతిథ్యం వెనక ఆశీర్వాదం. షూనేమీయురాలు గొడ్రాలు. షూనేమీయురాలు ఎలీషా ఒక దైవజన్ని పిలిచి భోజనం పెట్టింది, ఆశీర్వదించబడింది. సారేపతి విధవరాలు చిన్న అప్పమే ఉంది, చచ్చిపోతారు. తన కొడుకే తినాలి. కానీ ఏలియా ప్రవక్త ఏం చేసింది? ఆవిడ ఏలియాకు పెట్టింది. సారేపతి విధవరాలు షూనేమీయురాలు ఎలీషాకు పెట్టింది. అంటే వాళ్ళు ఇచ్చే ఆతిథ్యం ఏది నష్టపోలే. వారు చేసిన ఆతిథ్యం ఎప్పుడు కూడా ఆశీర్వదించబడ్డానికే. ఈరోజు నేను, నా పిల్లలు, నా కుటుంబం ఎప్పుడు కూడా ఏం అలవాటు చేసుకో లక్షణం అంటే నేను పెట్టాలి. పెట్టిన తర్వాత అరే ఇలా చూడాలి, మన ఇంటికి ఎవరు వచ్చిన ప్రతి ఒక్కరికి కూడా మంచినీళ్ళు ఇవ్వాలి. కొంతమంది వచ్చిన వాళ్ళు గ్లాస్ మంచినీళ్ళు కూడా ఇవ్వడం అలవాటు ఉండదు. వాళ్ళు తాగినా తాగకపోయినా పిల్లలారా అమ్మ మీ ఇంటికి ఎవరు వచ్చినా మొట్టమొదటిగా మంచినీళ్ళు ఇవ్వడం అలవాటు చేసుకోండి. అది పద్ధతి. వాళ్ళు తాగలేదా పక్కన పెట్టండి, కానీ మీ ఆతిథ్యాన్ని చూసి సంతోషపడతారు. పిల్లలకు కూడా అది నేర్పించడం వాళ్ళు ఇష్టపడ్డారు. చాలా బాగుంటుంది. చాలామంది వచ్చి కూర్చున్న అమ్మ నాన్న లేకపోతే లేరండి అంటారు, కానీ వచ్చి కూర్చోండి అంకుల్ మంచినీళ్ళు తాగుతారా, ఆంటీ మంచినీళ్ళు తాగుతారా అని మీరు అడిగి చూడండి. ఆ పిల్లలకి నేర్పించండి. అదొక మంచి ఆతిథ్యం ఇచ్చే అలవాటు. అప్పటి నుంచి పిల్లలకి అది అలవాటు అవుతుంది. క్రైస్తవ కుటుంబాల్లో ప్రాముఖ్యంగా ఇచ్చుట అనేది చాలా ప్రాముఖ్యం. యోహాను రాసిన మొదటి పత్రిక 3వ అధ్యాయం. యోహాను రాసిన మొదటి పత్రిక 3వ అధ్యాయం 17వ వచనాన్ని చదువుతాను. యోహాను రాసిన మొదటి పత్రిక 3వ అధ్యాయం 17వ వచనం. ఈ లోకపు జీవనోపాధి గలవాడై ఉండి తన సహోదరునికి లేమి కలుగుట చూచియు అతని ఎడల ఎంత మాత్రము కనికరము చూపును వాని యందు దేవుని ప్రేమ ఎలాగు నిలుచును? ఈరోజు మన కుటుంబాల్లో బిడ్డల విషయంలో ఏం చెప్పాలంటే వాళ్ళ అవసరాల్లో ఉన్నారు అని ఎవరికైనా సహాయం చేస్తున్నాడు. నాన్న నువ్వు ఎందుకు నాన్న సహాయం చేస్తున్నావు అంటే, నాన్న వాళ్ళకి తినడానికి తిండి కూడా లేదు నాన్న. ఎప్పుడైనా మీరు ఎదిగిన తర్వాత మీరు కూడా పెట్టగలగాలి, మీరు చెయ్యాలి.
ఇది నా వల్ల కాదు, దేవుడు నాకు ఇచ్చాడు, నేను వాళ్ళకి పెట్టగలుగుతున్నాను, నేను వాళ్ళకి చేయగలుగుతున్నాను. ఇలా మనం ఎప్పుడు కూడా ఎదిగిన తర్వాత ఒకరికి పెట్టేటట్టుగా, ఒకరికి సహాయం చేసేటట్టుగా, ఒకరికి ఆతిథ్యం చేసేటట్టుగా ఆ లక్షణం నేను నేర్చుకోవాలి, నా పిల్లలకు నేర్పాలి. అది క్రైస్తవ కుటుంబాలకు ఉండవలసిన లక్షణం. నెక్స్ట్, క్షమాపణ. క్షమాపణ క్షమాపణ అనగానే ఖచ్చితంగా ఇతరులను క్షమించగలిగే వ్యక్తిత్వం మనకు ఉండాలి. అది ఆల్రెడీ చెప్పుకున్నాం. ఎందుకు? ప్రేమ ఉంటే ఏముంటుందని చెప్పాను నేను? క్షమాపణ. ప్రేమ ఆ వ్యక్తి మీద ఉంటే, ఆ వ్యక్తిని నువ్వు ప్రేమిస్తే, ఇప్పుడు పలానా సహోదరుడు ఉన్నాడండి, ఆయన మీద నాకు కోపం ఉంది, కోపం ఉన్నప్పుడు నేను క్షమించగలనా? ప్రేమ ఉంటే ఖచ్చితంగా. ఎందుకు దేవుడు ప్రేమ గురించి అంత గట్టిగా మాట్లాడు అని అంటే, ప్రేమ ఉంటే మీరు ఎప్పుడు బాగుంటారు, సంఘం బాగుంటుంది, కుటుంబాలు బాగుంటాయి. ప్రేమ ఉంటే మీ మధ్య గొడవలు వచ్చినా ఒకరినొకరు మీరు క్షమించుకోగలరు. అదే ప్రేమ లేదనుకోండి, ఎప్పటికీ మీరు క్షమాపణ అనేది క్షమించుకోలేరు. కొలస్సీ పత్రిక 3వ అధ్యాయం. కొలస్సీలకు రాసిన పత్రిక 3వ అధ్యాయం. కొలస్సీలకు రాసిన పత్రిక 3వ అధ్యాయం 13వ వచనం చూడండి. 13. ఎవడైనను తనకు హాని చేసినని ఒకడు అనుకుని ఎడల ఒకనికొకడు సహించుచు ఒకనినొకడు క్షమించుడి. చూడండి, ఇప్పుడు ఎంత మంచి మాట అంటే చాలా కష్టమైన మాట కూడా ఇదే సందర్భంలో చెప్తాను. అందరూ చూడండి. ఎవడైనా తనకు హాని చేసినని ఒకడు అనుకుని ఎడల, ఇప్పుడు హాని చేశాడు, ఆయన నాకు హాని చేశాడు, ఆమె నాకు హాని చేసింది అని నాకు తెలిస్తే నేనేం చేయగలమా? సహించుకోగలనా? ఆవిడ నాకు హాని చేస్తే నేను ఆవిడకి హాని చేయాలన్న ఆలోచన కలిగి ఉంటాను. కానీ దేవుడు ఎంత గొప్పగా మాట్లాడారంటే, ఎవడైనా మీకు హాని చేసినా సరే ఒకరికొకడు సహించుకోండి, ఒకరికొకడు క్షమించండి. ఇది అండి క్రైస్తవ కుటుంబాలకు ఉండవలసిన పద్ధతి. ఈరోజు పలానా కుటుంబం మమ్మల్ని ఇలా అన్నారు, పలానా సహోదరుడు ఇలా అన్నాడు, పలానా సహోదరు ఇలా అన్నది అంటే నేను రౌద్రంగా మారిపోయి నన్ను ఇలా అంటారా, నా కుటుంబాన్ని ఇలా అంటారా అని వాళ్ళ అంతు చూస్తాను. వాళ్ళు ఏ మాటలైతే అన్నారో నేను వెళ్ళి అడుగుతాను. 2-3 కుటుంబాలు అలా అన్నారట, అడగడమే మానేసాం. కొన్ని కుటుంబాలు ఉంటాయి, ఎందుకు వాళ్ళ నోటంటే అలా అన్నారు కదా అని చెప్పి చాలా సందర్భాల్లో ఎప్పుడో రోజుల కిందట విన్నాను నేను. వాళ్ళు ఏమైనా అన్నా నువ్వు సహించుకొని వదిలిపెట్టి నీ పని నువ్వు చెయ్యు, వాళ్ళ కిందకి నువ్వు పైకి. అది నాకు అర్థమైంది. వాళ్ళ స్థాయి కిందకే, ఎందుకంటే కిందకే వెళ్తారు, నిన్ను పైకి తీసుకెళ్తాడు. సౌలు కుటుంబం ఏమైంది? దావీదు మీద ఏం చేశాడో సౌలు ఎంతగా దావీదు మీద చేస్తే దావీదు ఇంప్రూవ్ అయ్యాడు, సౌలు పతనం అయిపోయాడు. అదే మనకందరికీ ఉదాహరణ. వాళ్ళు నాకు హాని చేశారు, వాళ్ళ బ్రదర్ మిమ్మల్ని ఆ మాట అన్నారండి అని మీరన్నా, ఎవరైనా అన్నా వదిలేస్తే రేపొద్దున వాళ్ళు అనుకునే ఆ స్థాయి ఎక్కడికి వెళ్తారో నాకు తెలుసు. ఏమీ అనకుండా నువ్వు సహించుకొని, నిజంగా సహించుకొని క్షమించి వదిలేస్తే నీ స్థాయి పెంచుతాడు దేవుడు. అందుకేనండి క్షమాపణ అనేది ఎవరి లక్షణం చెప్పండి? ఇప్పుడు మీరు దైవ లక్షణం. అమ్మ, క్షమాపణ ఎవరి లక్షణం? ఎందుకు? దేవుడు మనల్ని క్షమించాడు, యేసు ప్రభువు క్షమించాడు. ఈరోజు క్రైస్తవులు కూడా ఏమి చేయాలి? మనం క్షమించడం. ఒకటే గుర్తుపెట్టుకోండి, క్షమించడం అనేది చిన్న లక్షణం కాదు. ఇది దేవుడికి ఉన్న లక్షణం, ఈరోజు నాకు ఉంది అని ఎంత ఆనందంగా ఉంటుందో మీకు నిజంగా చెప్తున్నాను. క్షమాపణ దేవుడు చేశాడు, నేను క్షమించగలుగుతున్నానంటే నువ్వు దైవ లక్షణం కలిగిన వాడివి, ఇతరులను క్షమించగలిగే వ్యక్తిత్వం కలిగిన వాడివి. ఇది చాలా గొప్ప లక్షణం అమ్మ. మత్తయి సువార్త 6వ అధ్యాయం చివరికి వస్తున్నాం. మత్తయి సువార్త 6వ అధ్యాయం చూడండి. మత్తయి సువార్త 6వ అధ్యాయం, మత్తయి సువార్త 6వ అధ్యాయం 14 చూడండి. మనుషుల అపరాధములను మీరు క్షమించిన ఎడల మీ పరలోకపు తండ్రియు మీ అపరాధములను క్షమించును. మీరు మనుషుల అపరాధములను క్షమింపకపోయిన ఎడల మీ తండ్రియు మీ అపరాధములను, అది అంటే మనుషులను క్షమిస్తే పరలోకంలో తండ్రి కూడా నీ తప్పు క్షమిస్తాడు. లేదండి నా జీవితంలో ఒక ఆయన అంటాడు, నా చరిత్రలోనే ఎవరిని క్షమించనండి, క్షమాపణ అనేది లేదట. అయితే దేవుడు నీ అపరాధాలను కూడా ఏం చేయడు? క్షమించడు. కాబట్టి క్షమాపణ దేవుని లక్షణం. ఈరోజు ఆ లక్షణం మన కుటుంబాల్లో ఉండాలి. ఎప్పుడు పిల్లలు స్కూల్కి వెళ్తున్నప్పుడు ప్రతిరోజు వాళ్ళు చెప్తుంటాను, చిన్నపిల్లలు స్కూల్కి వెళ్తుంటే, నాన్న స్కూల్ లోపల ఒకడు ఇబ్బంది పెడుతున్నాడు నాన్న అని ఏదో కంప్లైంట్ తీసుకొస్తుంటాడు. వాడు ఎలా అన్నాడు, వాడు అలా, నువ్వేమీ అనక నాన్న, ఫాదర్ ఉన్నారా, ఫాదర్కి వెళ్ళి చెప్పు, నువ్వెవరిని కొట్టకూడదు, ఎవరిని ఒక మాట అనకూడదు, ఎప్పుడు ఎవరిని తిట్టకూడదు, దూషించకూడదు. ఇదే చెప్పాను.
ఫాదర్కి వెళ్ళి చెప్పుకో, అంతేగాని నువ్వు ఎవరిని ఏమి చేయకు. ఎందుకంటే వాక్యం తెలిసిన మన కుటుంబాల్లోనే ఎదుటివాడిని క్షమించలేకపోతే చిన్నప్పటి నుంచి కూడా ఏమి అనొద్దు. నిన్నేమన్నా నువ్వేమనకు, ఫాదర్ గారికి చెప్పు వెళ్ళి, అంతే. అది మనకి అలా నేర్పించాలి. ఆడు కొట్టాడా, నువ్వు ఒకటి వేయాల్సింది కదరా అంటారు కొంతమంది లోకంలో. నువ్వు ఒకటి వెయ్యు, అది కాదు. వాడు కొట్టినా తిట్టినా నువ్వేమనకు, కంప్లైంట్ చేయి ఫాదర్కి, ఆయనకి చెప్తే ఆయన చూసుకుంటాడు. రైట్. చివరిగా క్రైస్తవ కుటుంబాల్లో ఉండవలసిన అతి ప్రాముఖ్యమైన చివరి లక్షణం ఏంటంటే సాక్ష్యం. అమ్మ, సాక్ష్యం అనేది చాలా ఇంపార్టెంట్. అవునా కాదా మీకు తెలుసు? సాక్ష్యము ఒక వ్యక్తికి చాలా ఇంపార్టెంట్. ఇప్పుడు నేను క్రైస్తవుడిని అని చెప్పుకున్న ఒక సాక్ష్యం ఉండాలి. ఒక సాక్ష్యం. ఈరోజు చివరిలో కర్నూలు జిల్లా నుంచి ఒక ఆయన ఫోన్ చేశాడు మరలా ఈరోజు బ్రదర్. కర్నూలు జిల్లా, ఎవరో తెలియదు ఆయన ఒక సాక్ష్యం ఇస్తున్నాడు. నా గురించి తెలియదు, నేను వాక్యం మాత్రం చెప్తానమ్మా, నా గురించి ఏం తెలుస్తుంది ఆయనకి? కర్నూలులో యథార్థంగా సేవ చేసే సేవకుడిలాగా మీరు బోధిస్తున్నారు బ్రదర్ అని ఆయనకి అర్థమైందట. మీకు తెలిసి నేను ఎలా ఉంటానో మీరు చెప్పాలి నా గురించి. కానీ ఎక్కడో కర్నూలు జిల్లాలో ఉన్నటువంటి ఆ వ్యక్తి ఈరోజు ఫోన్ చేశాడు, నాది రికార్డింగ్ ఉంది. ఆయన ఫోన్ చేసి యథార్థంగా సేవ చేసే మీలాంటి సేవకులు ఉండాలి, మీలాంటి సేవకులు కనుమరుగైపోయారు బ్రదర్ అని ఫోన్ చేశాడండి. నేను యథార్థంగా సేవ చేస్తున్నాను, వాక్యం అంతా విన్నాడంటే ఎప్పుడు కూడా. చాలా వాక్యాలు మీ మధ్యకాలంలో చాలా విన్నాను, మీరు చేస్తున్న పరిచర్య గురించి విన్నాను అని ఆయన మాటలు చూస్తుంటే ఆశ్చర్యపోయాను నేను. ఏంటి, ఏమీ తెలియకుండా ఎక్కడో ఉన్నటువంటి ఆయన మన గురించి మాట్లాడడం ఏంటి? దేవుని కృపను బట్టి ఆనందం వేసి ప్రార్థన చేసుకున్నాను అక్కడే. అయ్యా, నీ వాక్యాన్ని ప్రకటిస్తున్నవాడిగా నాకు ఇచ్చిన సాక్ష్యాన్ని బట్టి మీకు స్తోత్రాలు, నా బ్రతుకులో ఇచ్చిన సాక్ష్యాన్ని బట్టి మీకు కృతజ్ఞతలు. వాస్తవాన్ని నేను ఇక్కడ ఏ పనైనా చేయొచ్చు, వాక్యం గట్టిగా చెప్పి బయట నా ఇష్టానుసారంగా బ్రతకచ్చు. కానీ వాక్యాన్ని ప్రకటిస్తున్న నా జీవితం చూస్తున్నటువంటి ఆ వ్యక్తి ఎంత యథార్థంగా సేవ చేస్తున్నానో ఆయనకి ఎలా అర్థమైందో నాకు అర్థం కాలే. దేవుడు చూసిన మాటలు అంటే సాక్ష్యం అనేది చాలా ప్రాముఖ్యం. ఇరుగు పొరుగు వారి యొద్ద, వెలుపటి వారి యొద్ద మనకేముండాలి? ఇప్పుడు సాక్ష్యం ఉండాలి. కొలస్సీ పత్రిక చూడండి, కొలస్సీలకు రాసిన పత్రిక 4వ అధ్యాయం, చివరిగా 2 మాటలు. కొలస్సీ 4వ అధ్యాయం 5వ వచనం చదువుతాం చూడండి. సమయం పోనీయక సద్వినియోగము చేసుకొనుచు సంగమునకు వెలుపటి వారి ఎడల జ్ఞానము కలిగి నడుచుకోండి. అమ్మ, సంగమునకు వెలుపటి వారంటే ఎవరు? సంఘానికి రానివారే కదా. సంఘమునకు బయట ఉన్న వాళ్ళంటే సంఘానికి రానివారే. సంఘానికి రానివారంటే దేవుణ్ణి తెలుసుకోలేని వాళ్ళే. ఇప్పుడు సంఘమునకు వెలుపటి వారి ఎడల ఏం కలిగి నడుచుకోమంటున్నాడు? జ్ఞానం. ఎందుకంటే నువ్వు నడిచే ప్రతి నడక మనిషి చూస్తున్నాడు. వీడేమో ఉదయాన్నే బైబిల్ పట్టుకెళ్తున్నాడు, రాత్రి ఎక్కడికి వెళ్తున్నాడో నాకు తెలుసు. వీడి చేతిలో ఎప్పుడూ బైబిలే, కానీ వీడి బ్రతుకు బాగోలేదు అని చాలామంది చెప్తారండి మన గురించి సాక్ష్యం. నేను గొప్పగా బైబిల్ పట్టుకొని తిరగచ్చు, కానీ నా బ్రతుకు బాగోలేదు అనుకోండి, ఏముంది? దేవుడు అంటున్నాడు క్రైస్తవ కుటుంబాల్లో సాక్ష్యం చాలా ప్రాముఖ్యం. సాక్ష్యం ఉండాలి నీకు. చాలామంది సంఘానికి వచ్చిన వాళ్ళు మన సంఘంలోనే నేను నేరుగా చెప్పగలను, సాక్ష్యం లేనటువంటి వాళ్ళు ఉన్నారు. ఎలా మీరు చెప్పగలరంటే వాళ్ళ గురించి అన్యులు చెప్తున్నారు. ఎంత దారుణం చూడండి. వాళ్ళ గురించి అన్యులు నాకు ఫోన్ చేసి చెప్తున్నారు, సంఘానికి ఎందుకు వస్తున్నారో తెలియదండి అన్నాడు. ఎంత పరువు తక్కువ చూడండి. నేరుగా తప్పేం లేదు. సంఘానికి వచ్చామంటే నీ గురించి ఒక మంచి చెప్పుకోవాలి, నువ్వంటే ఒక సాక్ష్యం కలిగి బ్రతకాలి. నీ వల్ల దేవుడి నామము దూషించబడకూడదు. వాళ్ళు సంఘానికి వస్తున్నారు కానీ వాళ్ళు ఎలా బ్రతుకుతున్నారో మీకు తెలియదు కదండి. ఇంటి దగ్గర ఉన్న వాళ్ళు మేము అంటున్నారు. వాళ్ళు రోజు వాళ్ళు చూస్తున్న వాళ్ళు మేము. మీరు సంఘానికి వచ్చిన మనిషినే చూస్తున్నారు. ఆ సంఘంకి వచ్చినటువంటి ఆ వ్యక్తి ఇంటి చుట్టుపక్కల ఎలా బ్రతుకుతున్నాడో, ఎలా మాట్లాడుతున్నాడో, ఎలా జీవిస్తున్నాడో ఆ చరిత్ర మీకు చెప్పాలా అని అడుగుతున్నారు. అంటే సంఘానికి వచ్చిన వాళ్ళు ఏమీ లేదు, చాలామందిలో సాక్ష్యం లేదు. సాక్ష్యం లేకపోతే దేవుని నామం దూషించబడుతుంది. రోమపత్రికలో అంటారు కదా 2:24లో, రోమ 2:24 రాసుకొని చూడండి. నిన్ను బట్టియే కదా నా నామము అన్యుల మధ్యలో దూషించబడుతుంది. ఇప్పుడు నా బట్టి దేవుని నామం దూషించబడితే ఆ వ్యక్తి దేవుని నమ్ముకుంటాడా? జీవితంలో దేవుని నమ్ముకోడు. అంటే వీడు బ్రతికిలాగా ఉందంటే ఇంకా ఆ దేవుని మాటలు ఏమి వింటుంది? ఏమీ వింటలేదు ఈవిడ, ఏమీ వింటలేదు వీరు. అదే మేమెందుకు నమ్ముకోవాలి? ఇప్పుడు నమ్ముకోవాలంటే ఆ వ్యక్తి ఏమైనా మారి చూపించాలి. నీ బ్రతుకు మారితే అమ్మ ఎంత మార్పు వచ్చిందా అని చెప్పి ఆశ్చర్యపోయి నీ దగ్గరికి రావాలి. మనలోనే మార్పు లేకపోతే, మన జీవితంలో మార్పు లేకపోతే, నీ జీవితమే సాక్ష్యంగా లేకపోతే ఎప్పుడూ దేవుని నమ్ముకోరు. అందుకే సాక్ష్యం అనేది చాలా ప్రాముఖ్యం.
పేతురు రాసిన మొదటి పత్రిక చివరి మాట చదువుకుని ప్రార్థన చేసుకుందాం. మొదటి పేతురు 3వ అధ్యాయం. మొదటి పేతురు 3వ అధ్యాయం 16వ వచనం చూడండి. మొదటి పేతురు 3:16లో చివరి భాగంలో 3:16 చివరి భాగం. అప్పుడు మీరు దేని విషయమై దుర్మార్గులని దూషింపబడుతురో దాని విషయమై క్రీస్తునందున్న మీ సత్ప్రవర్తన మీద అపనింద వేయువారు సిగ్గుపడతారు అన్నాడు. చూసారా? అంటే క్రీస్తునందున్న మీ సత్ప్రవర్తన, క్రీస్తునందున్న మీ సత్ప్రవర్తన అంటే క్రీస్తులోకి వచ్చిన తర్వాత ప్రవర్తన ఎలా ఉండాలి? సత్ప్రవర్తన అంటే అర్థం ఏంటమ్మా? సత్ప్రవర్తన, మంచి ప్రవర్తన. ఇప్పుడు క్రీస్తులోకి వచ్చిన వాడికి ఏ ప్రవర్తన ఉండాలి? మంచి ప్రవర్తన ఉండాలి. అప్పుడు మంచి ప్రవర్తన ఉన్నప్పుడు చూసి నీ మీద నిందేయడానికి కూడా సిగ్గుపడతాడు, ముఖం దించుకుంటాడు. అరే ఒకప్పుడు అలా ఉన్నాడు కానీ ఇప్పుడు మారిపోయాడు. ఇంకేమనగలవు నువ్వు? ఏమీ అనలేవు ఆ వ్యక్తిని. ఎందుకంటే అప్పుడు అలా బ్రతికాడేమో, ఇప్పుడు అలా లేడు. క్రీస్తులోకి వచ్చిన తర్వాత బ్రతుకు మార్చుకున్నాడు, జీవితాన్ని మార్చుకున్నాడు. అలా జీవితం మార్చుకున్న వ్యక్తి దగ్గరకు వచ్చి అరే నువ్వు వాళ్ళప్పుడు తాగినోడువు కదరా అని అనగలరు ఎవరైనా? అప్పుడు తాగాను, కానీ ఇప్పుడున్న స్థితిని చూసి నువ్వు ఆ వ్యక్తి మీద నిందయ్యాలను నువ్వు ముందు సిగ్గుపడాలి. నింద వేయడానికి అవకాశం లేకుండా జీవితాన్ని మార్పు చేసుకున్నాడు. ఇది సాక్ష్యం. కాబట్టి క్రైస్తవ కుటుంబాల్లో దేవుడు మన కుటుంబాలు బాగుండాలని కోరుతున్నాడు. ఆ కుటుంబాలు ఎప్పుడూ పాడవకూడదు, ఎప్పుడూ చీలిపోకూడదు. అలాంటప్పుడు నేను నా ఇంటి వారును యెహోవాను సేవించుదుము అని యెహోషువ అన్నట్టుగా నా కుటుంబాలు కూడా ఎప్పుడు ఇటువంటి గుణలక్షణాలు కలిగి ఉంటే, క్రైస్తవ కుటుంబాల్లో ఈ లక్షణాలు కనుక ఉండగలిగితే ఖచ్చితంగా ఆ కుటుంబాలు పాడవు, ఆ కుటుంబాలు చీలిపోవు. కలిసి ప్రార్థన చేసే కుటుంబాలు ఎప్పుడూ కలిసే ఉంటాయి. కాబట్టి మన కుటుంబాలు అలా ధన్యకరంగా కలిసే ఉండాలని నన్ను నేను హెచ్చరించుకుంటూ ప్రేమపూర్వకంగా మనం చేస్తూ ఉన్నాను. అందరికీ ప్రభుపేట వందనాలు చెల్లి